Hi, hello, welcome back to our channel BTech Wala. So in the last section we mainly discussed about what is machine learning, what is necessary to study machine learning and what is the trending of the machine learning. So in this section we mainly discuss about the types of machine learning. సో ఇందులో మనం మిషన్ లెర్నింగ్ యొక్క రకాలు అనేది నేర్చుకోబోతున్నాం. సో ముందు మనందరికీ తెలుసు మిషన్ లెర్నింగ్ అంటే ఇది ఏఐలో ఒక సబ్సెట్స్. సో అది ఏం చేస్తుంది, మిషన్ ఆటోమేటిక్గా మన మిషన్ డేటా ద్వారా లేకుంటే ప్రీవియస్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా తన ఒక పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటుంది, అలాగే ప్రిడిక్షన్స్ కూడా చేస్తుంది. అంతేనా, ఇక్కడ ఉంది కూడా అదే. సో మెయిన్గా ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో మిషన్ లెర్నింగ్ కంటెంట్స్ ఏ సెట్ ఆఫ్ ఆల్గరిథమ్స్. మిషన్ లెర్నింగ్ ఏమంటే ఒక సెట్ ఆఫ్ ఆల్గరిథమ్స్ ఉంటాయి దట్ వర్క్ ఆన్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. అవి పెద్ద డేటాతోనే వర్క్ చేస్తాయి. సో మెయిన్గా ఏముంటుంది అంటే మిషన్ లెర్నింగ్ కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి. ఆ ఆల్గరిథమ్స్కి మనం కొన్ని డేటాబేస్ నుంచి కొన్ని డేటాని ఇస్తాం. ఆ డేటాతో ఆ ఒక ఆల్గరిథమ్స్ని మనం ట్రైన్ చేస్తాం. ట్రైన్ చేసిన తర్వాత అవి అర్థం చేసుకుంటాయి. సో ఆ డేటాతోని సో మనం నేర్పిస్తాం అన్నట్టు. సో చిన్నప్పుడు మనం సో ఏ అంటే ఈ సింబల్ ఉంటుంది, బి ఈ షేప్లో ఉంటుంది, సి ఈ విధంగా రాస్తాం, సో డి ఈ విధంగా ఉంటుంది, లేకుంటే యాపిల్ అంటే ఈ షేప్లో ఉంటుంది, సో బాల్ అంటే రౌండ్గా ఉంటుంది. ఈ విధంగా మనం ఎట్లా నేర్చుకుంటామో మిషన్ కూడా సేమ్ మనం ఇచ్చిన డేటా ద్వారా ట్రైన్ చేస్తాం. సో యాపిల్ అంటే ఈ కలర్ ఉంటుంది, సో యాపిల్ అంటే ఈ సైజ్ ఉంటుంది, ఈ షేప్ ఉంటుంది అని ట్రైన్ చేస్తాం. సో ఇలా ట్రైన్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే ఒక యాపిల్ అనేది దాని ముందు ఉంచినట్లయితే సో అది అప్పుడు రికగ్నైజ్ చేస్తుంది. సో మనం ఇచ్చిన కలర్ బట్టి, మనం ఇచ్చిన షేప్ బట్టి ఇది యాపిల్, సో ఇది బాల్, సో ఇది బ్యాట్, సో మనం ఇచ్చిన డేటా బట్టి అది రికగ్నైజ్ చేస్తుంది. సో దానంతట అదే మనం ఇచ్చిన డేటా బట్టి, సో అది ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ బట్టి సో రికగ్నైజ్ చేస్తుంది, ఇండిపెండెంట్ చేస్తుంది కాబట్టి సో మనం దీన్ని మిషన్ లెర్నింగ్ అంటాం. సో ఇక్కడ కూడా అదే ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు, మిషన్ లెర్నింగ్ కంటైన్స్ సెట్ ఆఫ్ ఆల్గరిథమ్ దట్ వర్క్స్ ఆన్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. డేటా ఈస్ ఫెడ్ టు దీస్ ఆల్గరిథమ్ టు ట్రైన్ దెమ్, అండ్ ఆన్ ద బేస్ ఆఫ్ ట్రైనింగ్ దే బిల్డ్ ద మోడల్ అండ్ పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో నేను చెప్పింది ఇక్కడ ఇచ్చిండు. డేటాని ఆల్గరిథంకి ఇస్తాం, వాటికి ట్రైన్ చేస్తాం, మనం ట్రైన్ చేసిన తర్వాత ఒక మోడల్ని బిల్డ్ అయితే ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది చేస్తుంది. సో వాట్ ఐ సే ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ దేర్ ఇన్ దిస్. ఓకే, సో మెయిన్గా దీస్ ఎంఎల్ ఆల్గరిథం హెల్ప్స్ టు సాల్వ్ డిఫరెంట్ బిజినెస్ ప్రాబ్లమ్స్ లైక్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్, ఫోర్కాస్టింగ్, క్లస్టరింగ్ అండ్ అసోసియేషన్. సో మన ఒక మిషన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే రిగ్రెషన్ కావచ్చు, క్లాసిఫికేషన్ కావచ్చు, ఫోర్కాస్టింగ్ అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ కావచ్చు, క్లస్టరింగ్ కావచ్చు అండ్ అసోసియేషన్స్. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం మిషన్ లెర్నింగ్ ఆల్గరిథంతో ఇట్టే సాల్వ్ చేయొచ్చు. సో మెయిన్గా మనకున్న సిలబస్లో మెయిన్గా ఫోర్ టైప్స్ మిషన్ లెర్నింగ్ అనేవి ఉన్నాయి. సో అందులో ఏంటిది, సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో ఈ ఫోర్ టైప్స్ మనం ఒక్కొక్క టైపు ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా మీ మైండ్లో ఇది గుర్తుండిపోవాలి, ఈ యొక్క చార్ట్ అనేది మీ మైండ్లో గుర్తుండిపోవాలి. సో మిషన్ లెర్నింగ్ అనేది మీరు చదువుతున్నారంటే ఈ యొక్క చార్ట్ మీకు గుర్తున్నట్లయితే ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసినట్టు. సో ఇలా ఏముంది, మిషన్ లెర్నింగ్ టైప్స్ ఏముంటాయి మనకు, సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎగ్జాంపుల్ ఏంటిది, హౌసింగ్ ప్రైస్ ప్రిడిక్షన్ కానీ, మెడికల్ ఇమేజింగ్ కానీ. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్కి కస్టమర్ సెగ్మెంటేషన్, మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్. సో సెమీ సూపర్వైజర్కి టెక్స్ట్ క్లాసిఫికేషన్, లైన్ ఫైండింగ్ ఆన్ జీపీఎస్ డేటా. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్కి ఆప్టిమైజ్డ్ మార్కెటింగ్, డ్రైవర్లెస్ కార్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కొత్త ట్రెండ్ ఏంటిది, టెస్లా వాళ్ళు ఈవీ కార్స్ డ్రైవర్లెస్గా చేస్తున్నారు. సో అది దేని ద్వారా, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ద్వారానే చేస్తున్నారు. అలాగే మన ఈ మెడికల్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ ద్వారా మనం మెడికల్ ఇమాజిన్ చేసుకోవచ్చు, హౌస్ ప్రైస్ అంటే ఒక ఇల్లు ఒక ధరని ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా విధంగా అన్సూపర్వైజ్ ద్వారా మన మార్కెట్ ఒక అనాలిసిస్ చేయొచ్చు. సో ఈ విధంగా సెమీ సూపర్వైజర్ మనం జీపీఎస్ డేటా ట్రాక్ చేయొచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అనేది డిఫరెంట్ పర్పస్గా మనకు యూజ్ అవుతుంది. సో అర్థమైందా. సో నెక్స్ట్ మన ఈ సూపర్వైజర్ లెర్నింగ్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరు నేర్చుకుందాం. సో మెయిన్గా మీకు ఇది అర్థమైంది కదా, టైప్స్ ఎన్ని ఉంటాయి మనకు, సూపర్వైజ్డ్ ఉంటుంది, అన్సూపర్వైజ్డ్ ఉంటుంది, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, సెమీ సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మీరు ఒక సూపర్వైజర్ గుర్తుంచుకుంటే అయిపోద్ది. సూపర్వైజ్ అన్ పెడితే ఇంకో టైపు, సెమీ పెడితే ఇంకో టైపు, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఇంకోటి. సో ఈ ఫోర్ టైప్స్ నేర్చుకుంటే మనకు ఆల్మోస్ట్ వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్ అనేది బేసిక్ ఐడియా అనేది వస్తుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో సూపర్వైజ్డ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటిదో నేర్చుకుందాం. ఓకేనా. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇంకేమైనా అర్థం కాకుండా ఇంకేమైనా బెటర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేనికి? మన బీటెక్ వాళ్ళకి. సో థ్యాంక్ యూ.